70 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాల అది. ఎంతో మంది మేధావుల్ని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఉండే విధంగా తీర్చిదిద్దిన సర్కారు బడి అది. అంతటి ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాల ఎక్కడ ఉందో మీకు తెలియాలంటే A6 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూడండి. నిజాం రాజుల పరిపాలనలో స్థాపించిన ప్రభుత్వ పాఠశాల అది. దేశంలోనే కాదు, రాష్ట్రంలో అనేక మంది ఉన్నత స్థానంలో ఉద్యోగాలు సంపాదించిన ఘన చరిత్ర ఉన్న పాఠశాల అది. తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి అనేక మహోన్నత వ్యక్తులు చదువుకున్న పాఠశాల అది. ఆ పాఠశాల ఇప్పటి వరకు కూడా అనేక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రభుత్వ పాఠశాల అది. ఆ పాఠశాల ఎక్కడ ఉంది, ఆ పాఠశాలకు ఎలాంటి ఘన చరిత్ర ఉంది మీకు తెలవాలంటే A6 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూడండి. హన్మకొండ నగరంలో ఉన్న మార్కాజీ ఉన్నత పాఠశాల వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన ఎంతో మంది మేధావుల్ని తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల. 1940 దశకంలో నిజాం స్థాపించిన ఈ పాఠశాల మొదటగా ఉర్దూ మీడియంగా అవతరించి క్రమక్రమేణా తెలుగు మీడియంలోకి మారింది. కాగా ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచానికి ధీటుగా ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గత ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బోధన అందిస్తుంది. ఎంతో మంది మేధావుల్ని తయారు చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలగా పేరుగాంచింది. ఈ పాఠశాల నిజాం కాలం నాటి ఆ టైం నాటికి ఇది ఒక ముఖ్య కేంద్రం, పరిపాలనా కేంద్రం. దానికి ఉర్దూ వర్డ్ మర్కజీ. లష్కర్ బజార్ అనేది సైనిక పరిపాలన యొక్క కేంద్రం. సో దానికి ఇది సెంట్రల్ ఆఫీస్గా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు ఉండి ఆ పేరుతోనే మా పాఠశాల స్థిరపడిపోయింది. ఈ పాఠశాలకి ఇప్పటికీ కూడా అడ్మిషన్ కావాలి అని అంటే రికమెండేషన్ చేస్తూనే ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో దీని పట్ల ఆ అభిమానం ఉన్నది, దానికి తగ్గట్లు స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ పిల్లలకి ఆ స్థాయికి తగ్గట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ పనిచేస్తున్న గతంలో పనిచేసిన ఇప్పుడు చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా సేవా దృక్పథంతోనే జీతం కొరకే పనిచేయటం కాకుండా ఇక్కడికి ఇంతమంది పిల్లలు వస్తున్నప్పుడు వీళ్ళందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అని పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉండడం వలన, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం వలన దీని యొక్క ప్రతిష్ట ఎప్పుడు కూడా దిగజారకుండా అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ దేశాల్లో, రాష్ట్రాల్లో వివిధ ఉన్నత రంగాల్లో స్థిరపడ్డవారు ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పాఠశాలకు ఎలాంటి మచ్చ రాకుండా నాటి నుండి నేటి వరకు ప్రతి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు విధులను నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులుగా రామారావు సేవలు అందిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు తమ సత్తా చాటుతూ కార్పొరేట్ పాఠశాలకు పోటీ పడుతున్నారు విద్యార్థులు. ఈ పాఠశాల లోపల వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. మాకు హెడ్ మాస్టర్ ఒక చక్కని అద్భుతమైన సారథ్యం వహించే మాకు ప్రధానోపాధ్యాయులు ఉండడం ఈ పాఠశాల అదృష్టం. అన్ని రకాలుగా నిరంతరం 24 గంటలు ఈ పాఠశాల గురించి ఆలోచించేటువంటి మార్గదర్శి నేతృత్వం లోపల ఉపాధ్యాయులందరూ అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. తమకు ఉన్నటువంటి బోధన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుంటూ విద్యార్థులకి ఆల్మోస్ట్ ఆల్ 16-17 అవర్స్ అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 5 o'clock వేకప్ కాల్స్ తోటి మొదలు పెడతారు. ఈవినింగ్ 6:30-7 వరకు కూడా ఎవరో ఒక ఉపాధ్యాయుడు పిల్లలపైన తమ పర్యవేక్షణ అనేది ఉంటుంది. పొద్దున తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బ్రేక్ఫాస్ట్, ఇంట్లో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ని పెడుతున్నారా, తర్వాత వాళ్ళు ఎన్ని గంటలకు పంపిస్తున్నారు, నిన్న చేసినటువంటి హోంవర్క్ ఏమైనా చేసిందా లేదా ఈరోజు పర్యవేక్షించడం, తర్వాత డైరీల లోపల కూడా వాటికి సంబంధించిన విషయాలు వాళ్ళే రాసుకుంటారు. తల్లిదండ్రులు చూస్తారు, ఉపాధ్యాయులు కూడా కొంతమంది ప్రతిరోజు పరిశీలిస్తూ ఉంటారు. ఈ రకంగా విద్యార్థుల పైన నిరంతరం నిఘా ఉంటుంది. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో బుద్ధిగా ఉంటారు. ఈ పాఠశాలలో వాళ్ళు చక్కగా తమకు చెప్పిన పాఠాలని చక్కగా నేర్చుకుంటారు. దానికి తార్కాణంగా గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరాలలో కానీ వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాల నిదర్శనం. చాలామంది ట్రిపుల్ బాసరకు వెళ్తూ ఉంటారు, కానీ 547 మార్కులతోటి పోయిన సంవత్సరం కూడా మంచి ఉత్తీర్ణత వచ్చారు. 400 పైన దాదాపు ఒక 47 మంది పిల్లలు ఉన్నారు. అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ
తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఈ పరిస్థితుల లోపల ప్రభుత్వ రంగం లోపల మాలాంటి పాఠశాల కూడా వాళ్ళకి ధీటుగా మేమేం దేంట్లో సరిపోము, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ గల పిడుగులు అనే ఒక నినాదాన్ని రుజువు చేస్తూ అనేక రంగాల లోపల ముందుకెళ్తా ఉన్నారు. గతం లోపల తెలంగాణ పిత అయినటువంటి జయశంకర్ గారు జరిగినటువంటి చరిత్ర కలిగిన పాఠశాల ఇది. ఆ వారసత్వం ఈ మట్టిలోనే ఉంది. ఈ మట్టి అద్భుతమైన మాణిక్యాల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థులకి, ఇందులో చదివే విద్యార్థులకి బంగారు భవిష్యత్తు ఉంటుందని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా నిరంతరం పనిచేయడానికి ఇష్టపడతారని, విద్యార్థులు కూడా క్రమశిక్షణతోటి అభ్యసనకి అలవాటు పడతారని నేను చెప్పగలను. మార్కాజీ స్కూల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతి సంవత్సరం 90% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ప్రభుత్వం సైతం కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పాఠశాలలో పనిచేయడం గర్వంగా ఉందని ఉపాధ్యాయులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రీడల పట్ల మా పాఠశాల నుంచి వెళ్ళి మరి జాతీయ స్థాయికి వరకు కూడా మరి పిల్లలు వెళ్ళడం జరిగింది. రీసెంట్గా విఘ్నేష్ అనే అబ్బాయి మరి సీఎం కప్లో కూడా పాల్గొని మరి ఆ బిడ్డ మరి మంచి మెలకువలతో ఖోఖోలో ఆడి మంచి స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఇంకా అదే రీతిగా మరి హాకీలో కూడా ఒక అబ్బాయి మరి అరవింద్ అనే అబ్బాయి మరి ఆ అబ్బాయి కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం జరిగింది. ఆ అబ్బాయి కూడా మంచి ప్రోత్సాహంతో మరి ఆ అబ్బాయి కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలున్న ఏర్పాట్లు తమ పాఠశాలలో ఉన్నాయని, అందుకే తమ పాఠశాలలో విద్యను అభ్యసించడం సంతోషంగా ఉందని అంటున్నారు విద్యార్థులు. నా పేరు నిహారిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ 5వ తరగతి నుంచి ఉన్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది. అన్నం పెడతారు, బుక్స్ ఇస్తారు, ఎగ్, బనానా, రాగి జావ పోస్తారు, మార్నింగ్ స్కూల్ డ్రెస్ ఇస్తారు, అన్నీ జైనస్ పోతాం, ఇంకా అది స్పోర్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. నేనేమో ప్రైవేట్ స్కూల్ అప్పుడు 4th నుంచి చదువుకున్నా హాస్టల్. అక్కడ బాగాలేదు, ఈడనే బాగున్నారు, ఈడనే అన్నీ ఇస్తారు, బాగుంటుంది. మై నేమ్ ఈజ్ అక్షిత. నేను 7th క్లాస్ 5th నుంచి చదువుతున్నా. ఇలా ఈ స్కూల్ బాగుంటుంది. అది ఫుడ్ కూడా బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇదే బాగుంటుంది. ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నీ ఫ్రీగా ఇస్తారు, డ్రెస్ ఇంకా బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. నోట్బుక్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు, అన్నీ ఫ్రీగానే ఇస్తారు ఇక్కడ కూడా. ప్రైవేట్లో కన్నా ఇక్కడనే బాగున్నది. అక్కడ ఫీజు ఎక్కువ కడతారు, మనీ అక్కడ ఏం చెప్పరు, కానీ ఇక్కడనే చెప్తారు. ఫీజు లేకుండా ఇక్కడ మంచిగా చెప్తారు. ఓకే సార్. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన విద్యతో పాటు స్నేహపూర్వకమైన విద్యా బోధనతో పాటు డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారని, యూనిఫామ్, బుక్స్ ఉచితంగా అందించడంతో పాటు నాణ్యమైన మిడ్ డే మీల్స్ భోజనం అందిస్తున్నారని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా మర్కాజీ స్కూల్ విద్యార్థులు పోటీ పడుతున్నారని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.